ఇంత జ్ఞానం తెలుసుకుని మంచి దారిలో ఉంటే తప్ప మనకి మోక్షం రాదు, మన జీవితం చరితార్థం అవ్వదు, ప్రయోజనం కోరదు అనేటువంటి జ్ఞానాన్ని తెలుసుకుని ఈ జన్మని నీవు సద్వినియోగం చేసుకుని గురు మార్గంలో పరమాత్మ దగ్గరికి చేరడానికి ప్రయత్నం చేయమని చెప్పేదే గురువులు చేసే పని. కానీ వాళ్ళు ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా వాళ్ళు మోస్ట్ అన్వాంటెడ్ పనికిరాని వాళ్ళు ఎవరంటే గురువులు. అందుకని గురువులు కూడా ఏం చేస్తున్నారంటే ఇంత జ్ఞానం విడమర్చి చెప్పడం అనవసరం. ఎందుకంటే వాడికి ఇస్తే ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు, మారే పరిస్థితి లేదు. అందువలన తెలివిగల గురువులు ఏం చేస్తున్నారంటే చెప్పడం మానేశారు. అనవసరం, ఎందుకు, అర్థమైందా? సో అందువలన మనం ఇది ఈ విధంగా చెప్పడం అనేది ఎవరో ఒకరు చేయాలనేది మా గురువుగారు చెప్పింది. నాయన అందరూ అనాగరికంగా బతుకుతున్నారు, ఏ విధమైనటువంటి విద్యాగంధం లేదు, కాయకష్టం చేసుకుంటున్నారు, నాగరికత లేదు, తినవలసిన ఆహారం తెలియడం లేదు. ఆ విధంగా దాదాపుగా పశుజన్మల్లాగానే వీళ్ళు కూడా గడుస్తున్నారు మానవ జన్మకు వచ్చినా. ఇది కరెక్ట్ కాదు, వాళ్ళకు మనం ఒక చేయూత అందించాలి, వాళ్ళని పైకి తీసుకొచ్చే మార్గం చెయ్యాలి, ఆ ప్రయత్నం చెయ్యమని చెప్పడం వలన దీన్ని విడిచిపెట్టకుండా ఏ విధమైనటువంటి అడ్డంకులు ఇబ్బందులు ఎదురవుతున్నా కూడా ప్రజలకు ఇది అందించడానికి మా ప్రయత్నం మా శాయశక్తిలో మేము ఇరువురం చేయడం జరుగుతుంది.